ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ ముందుకు వస్తూ విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది. ఎందుకనగా ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి ప్రార్థనను ఒక ఆయుధముగా వాడతాడు. అందుకే ప్రార్థన రెండు రకములుగా సమాజంలో లేదా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకటి, దేవుని దగ్గర గోజారడం అనగా బ్రతిమిలాడడం. మనకు జవాబు రాకపోతూ ఉన్నప్పటికీ జవాబు వచ్చేంత వరకు ప్రభు దగ్గర మనము బ్రతిమిలాడడం. రెండవది, హృదయ గర్వము చేత లేదా ధనబలము చేత చేసేటువంటి ప్రార్థన. అంటే రెండవ ప్రార్థన తనను తాను హెచ్చించుకుంటూ చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనుషుడు తగ్గించబడతాడు, కానీ మొదటి ప్రార్థన ద్వారా మనుషుడు జవాబును పొందుకుంటాడు. అందుకే ఈ రెండు సందర్భాలు కూడా లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 15 వరకు గల దేవుని వాక్యములో ఈ రెండు ప్రార్థనా సందర్భాలు వివరించబడ్డాయి. అందుకే మన జీవితంలో జవాబు రావాలి అనంటే బ్రతిమిలాడుతూ ప్రభు పాదముల చెంత తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఒకవేళ జవాబు అవసరం లేదు, నీవు తగ్గించబడాలి అనంటే దేవుని సన్నిధానములో ప్రార్థనలో నిన్ను నీవు హెచ్చించుకుంటే చాలు, నీవు తగ్గించబడతావు. ఏ ప్రార్థన కావాలేనో నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే చాలు. దేవుడు మనలను అలాగున నడిపించును గాక.